విశాఖలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చెందిన బ్లాక్ బెల్ట్ కరాటే గోల్డ్ మెడలిస్ట్ నీలాపు శ్రీనివాసరావుకు అమెరికన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. ఈ మేరకు అతనికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ ఛాంబర్లో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాషా చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఇప్పుడు నా పక్కనే ఉన్న నీలాపు శ్రీనివాసరావు మన హాస్పిటల్ ఎంప్లాయీ గత 20 సంవత్సరాల నుంచి మన హాస్పిటల్లోని వివిధ రకాల సేవలు అందిస్తూ కరాటేలోని అలాగే సోషల్ కాజ్కి చాలా సేవలు అందిస్తున్న కారణంగా ఆయనకి డాక్టరేట్ రావడం కేజీహెచ్ ఉద్యోగులకి మరియు కేజీహెచ్ కూడా చాలా సంతోషకరమైన విషయం. దీని గురించి మన భాషా గారు కూడా ఆయన్ని సన్మానం చేసి చాలా సంతోషంగా ఉంది. కేజీహెచ్ హాస్పిటల్లో ఒక ఎంప్లాయ్ అయిన మన నీలోపర్ శ్రీనివాస్ గారు ఈ మధ్య కరాటీలో మంచి పట్టును తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఈ విద్య ఆత్మ ధైర్యాన్ని కలిగించడానికి మరి ఆయన అనేక మంది విద్యార్థులలో కరాటే విద్యని తీసుకెళ్ళటమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకి మరి అభినందనలు వాళ్ళకి అవార్డులు ఈయన అసోసియేషన్ తరఫున ఇప్పించడం, దీంట్లో భాగంగానే ఆయన సమాజ సేవ కూడా చేస్తూ హాస్పిటల్లో కూడా ఒక మంచి ఆయన ఒక సమాజ సేవకుడు అని చెప్పి గుర్తింపు పడడమే కాకుండా మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్తున్నారు మంచి వ్యక్తి ఈయనకి అవార్డు రావటం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము మన ఈ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలుపుతూ మాకు ఎప్పుడైనా కానీ ఈయన శ్రీనివాస్ గారికి మా తరఫున ఈ ఆయనకి డాక్టరేట్ వచ్చిన సందర్భంలో కాకుండా ఆయన తరఫున విద్యార్థుల్లో కూడా చైతన్యవంతం తీసుకొచ్చి ఈ విద్యని కరాటే విద్యని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏదన్నా ఆర్థిక సహాయం మా తరఫున కావాలంటే మేము ఎల్లప్పుడూ కూడా ఆయనకి సహాయం. ఈరోజు చాలా సంతోషకరం. కింగ్ జార్జ్ హాస్పిటల్లో మరి శ్రీనివాసరావు గారి డాక్టరేట్ రావడం ఆయనకి చాలా గౌరవిస్తున్నాం మేము. మా అలాగే బీజేపీ మైనార్టీ తరఫున అలాగే హ్యూమన్ రైట్స్ నెంబర్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు. పేరు నీలపు శ్రీనివాసరావు, ఇక్కడ కేజీహెచ్లో ఉద్యోగం చేస్తున్నాను. గత నేను స్పోర్ట్స్లో కరాటే, కిక్ బాక్స్, కుంఫూలో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. నేటికి నేను కోచింగ్ ఇచ్చి నేటికి 28 సంవత్సరాలు కావస్తుంది. చాలామంది విద్యార్థులకు చాలామంది తయారు చేసి నేషనల్ ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. వివిధ స్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడాను స్థిరపడ్డ నా స్టూడెంట్స్ ఇది అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. ఈరోజు విదేశాల్లో కూడా ఉద్యోగం చేస్తున్నారు. అది చేసిన నేను కరాటే కోచింగ్ మాస్ అయినందుకు చాలా ఆనందంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను కేజీహెచ్లో ఉద్యోగం చేసి జాయిన్ అయిన తర్వాత 2020లో అప్పుడు సూపరింటెండెంట్ సహకారంతో నేను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి పాల్గొనడం జరిగింది. దానికి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలం మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ అశోక్ కుమార్ చేతి మీద కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా నేను చేయడం జరుగుతుంది. ఎప్పటికీ పేషెంట్కి, అనాథలకి దుప్పట్లు వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా నేను చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నాకు ఇంటర్నేషనల్ డాక్టరేట్ రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. గ్లోబల్ యూనివర్సిటీ USA వారు మన దామన చిన్నారావు చారిటబుల్ ట్రస్ట్ సేవా సంఘం తరఫున మన గ్లోబల్ యూనివర్సిటీ USA వారి చేతుల మీదుగా ఈరోజు నాకు ఢిల్లీలోని 4వ తేదీ నాడు డాక్టరేట్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మన కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎప్పుడు ప్రజాసేవకి అంకితమైనటువంటి మన డాక్టర్ అశోక్ కుమార్ సూపరింటెండెంట్ గారు ఆయన హయాంలో నాకు ఈ డాక్టరేట్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఒకప్పుడు మన సూపరింటెండెంట్ అనేవారు కేజీహెచ్ మంచి పేరు పత్రిక తేవాలి, శ్రీనివాస్ 10 మందికి వెళ్ళాలి, కేజీహెచ్ మంచి అప్పుడు ఉత్తరాంధ్రలో కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ప్రసిద్ధి చెందిన హాస్పిటల్ కాబట్టి
ఈరోజు కేజీహెచ్లో ఒక ఉద్యోగస్తుడిగా నీకు ఈ అవకాశం ఇచ్చింది చాలా గర్వపడుతున్నాను. నాకు ముఖ్యంగా ఈ డాక్టరేట్ రావడం కారణం నాకు అన్ని విధిగా ముందుగా సహసహకారం అందిస్తూ ఈ కరాటీలో ఒక సమ్మర్ క్యాంప్ అయ్యేటప్పుడు కూడా ఈ టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు కూడాను నాకు ఆ టైంలో కూడా స్పెషల్గా నాకు లీవ్ పడితే దానికి శాంక్షన్ చేసి స్పోర్ట్స్కి అన్ని విధులుగా సహకరిస్తున్నట్టు సూపరింటెండెంట్ గారు, మరి అడ్మిషన్ ఏడీ గారు శ్రీనివాస్ కుమార్ గారు, మేనేజర్ శర్మ గారు, వీళ్ళ సహకారం ఎప్పుడు నాకు ఉంది. ఈరోజు సూపరింటెండెంట్ గారు కేసులో ఆయన పదవి చేపట్టిన దగ్గర నుండి నాకు ఈరోజు నిజంగా వచ్చి డాక్టరేట్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ అవార్డు వచ్చిందంటే ప్రత్యేకంగా మా కేజీహెచ్ యాన్మన్ సిబ్బందికి, అలాగే మన సూపరింటెండెంట్ అశోక్ కుమార్ గారికి, ఏడీ గారు శ్రీనివాస్ కుమార్ గారికి, మేనేజర్ శర్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసి జైభీం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్ర ఉమెన్ రైట్స్ అధ్యక్షులు బాసా గారు చేతుల మీదుగా నాకు ఈ ఒక సన్మానం సూపరింటెండెంట్ ఛాంబర్లోని ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం జరిగింది. ఈ సన్మానం చేసినందుకు నిజంగా మన రాష్ట్ర అధ్యక్షుడైన ఉమెన్ రైట్స్ అధ్యక్షుడైనటువంటి బాసా గారికి, మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి, మరియు విశాఖ ఉమెన్ రైట్స్ జిల్లా మన రాజుబాబు గారికి కూడా ప్రత్యేక అభినందన